ముఖ్యంగా పట్టణాలు సమగ్రమైన అభివృద్ధి చెందడానికి పూర్వోదయ పథకం ద్వారా అవకాశం కల్పించారు. అదేవిధంగా ఈ పైన తెలిపిన అంశాలే కాకుండా ఏదైతే రైలు, రోడ్డు, విమానయాన, నౌక, పరిశ్రమలు, ఆహారం, ఆరోగ్య రంగాలకి, వ్యవసాయ రంగాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. మరి రైల్వేకి సంబంధించి దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ మన బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ విధంగా అన్ని అంశాలని తీసుకుంటే దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ ద్వారా మరి ఎంత ప్రాముఖ్యత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది అనేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవాళ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక మేలు చేకూర్చే విధంగా ఇవాళ కేంద్ర బడ్జెట్ రూపొందించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే వ్యవసాయ రంగంలో ఎరువులు, పురుగు మందులు వాడకం ఎక్కువైపోతున్న నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముందుకు వెళ్తూ ఉంది. 1 కోటి మంది రైతులు న్యాచురల్ ఫార్మింగ్కి మారాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే పెస్టిసైడ్ పాయిజనింగ్ అంటే పురుగు మందుల వాడకం ద్వారా ఆహారం కలుషితం అవ్వడం, ఆహారం విషపూరితిగా తయారవడం, దానివల్ల అనేక విధాలైన రోగాల బారిన పడుతున్న నేపథ్యంలో 1 కోటి మంది రైతులు న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇవాళ దానికి అనేక రాయితీలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా నూనె గింజలు, అపరాలు వాటిని ప్రోత్సహించాలనే దిశలో ఆత్మనిర్భరత అనే కార్యక్రమం ద్వారా ఆ 2 రంగాల్ని ప్రోత్సహించాలి. అపరాలు ప్రోత్సహించాలి, నూనె గింజలను ప్రోత్సహించాలని ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఎడ్యుకేషన్కి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలియం యూనివర్సిటీకి దాదాపు 168 కోట్ల రూపాయలు ఇవాళ కేటాయించారు బడ్జెట్లో. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ డిజైన్ దానికి సహకారం అందివ్వాలి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సహకారం ఇవ్వాలి, ట్రైబల్ యూనివర్సిటీకి సహకారం ఇవ్వాలని ఇవాళ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అదేవిధంగా సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దాన్ని కూడా అభివృద్ధి పరచాలనేది కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్పష్టంగా బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రొయ్యల పరిశ్రమలు పూర్వపు నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా తీసుకుంటే దాదాపు 6.3 లక్షల మెట్రిక్ టన్నులు రొయ్యలు ఎగుమతి అవుతూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. దానికి రొయ్యల పరిశ్రమకి ఊతం ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. ఇది కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఇవాళ నిర్ణయం తీసుకున్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రొయ్యల పరిశ్రమకి నాబార్డు ద్వారా పెద్ద ఎత్తున సహకారం అందించాలి, తద్వారా రొయ్యల పరిశ్రమని, చేపల పరిశ్రమని అభివృద్ధి చేయించాలి అనే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. హార్టికల్చర్ను కూడా అభివృద్ధి చేయాలనేది ఈరోజు దాదాపుగా 109 కొత్త వెరైటీస్, హార్టికల్చర్లో కొత్త వెరైటీస్ తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసి రైతులకు ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సాహం అందించాలనేది ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి తీసుకుంటే ఏ బడ్జెట్లోని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరిన బడ్జెట్ లేదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి, అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా సాగిందో చూస్తూ ఉన్నాం. 2 సెంట్లు ఇస్తామన్నారు, 3 సెంట్లు ఇస్తామన్నారు, చివరికి 1.5 సెంటు ఇచ్చి
ఏదైతే కేంద్ర ప్రభుత్వం 1,80,000 రూపాయలు అందిస్తూ ఉందో అది తప్పించి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఏ విధంగానూ లేకుండా చాలని గదులతో గృహ నిర్మాణం చేపట్టి ఇవాళ ఎవరైతే లబ్ధిదారుని ఇక్కట్ల పాలు చేసిన సంగతిని చూసాం. ఇవాళ ఆ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 4 లక్షలతో గృహ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 2.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 1,50,000 రూపాయలు ఇవ్వాలి. దానికి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. 3 సెంట్లు స్థలం ఇచ్చి గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల స్థలం, అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో 2 సెంట్ల స్థలం ఇచ్చి విశాలమైన ఇల్లు కట్టాలి, తద్వారా లబ్ధిదారులకి మంచిగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా నిర్మాణం చేపట్టాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని రంగాల్ని ప్రోత్సహించే దిశగా ఈరోజు ఈ కార్యక్రమం బడ్జెట్ తీసుకోవడం జరిగింది. దానికి హృదయపూర్వక ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఇవాళ అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం ముందుకు రావడం జరిగింది. ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాష్ట్రంలో వచ్చి పర్యటన చేసినప్పుడు కానీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించినప్పుడు కానీ ఏవైతే హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇవ్వడం జరిగిందో వాటినన్నీ అమలు చేసే దిశగా మొదటి 60 రోజుల్లోనే ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవడం అనేది శుభ పరిణామంగా తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేటాయింపులు చూసిన తర్వాత తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. మెల్లమెల్లగా ఆయన ఇండియా వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. నేను మొదట్లో చెప్పా కాంగ్రెస్లో విలీనం చేయడం ఖాయం అని. ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, మీకున్న ఆధారాలు ఏంటని మాట్లాడారు ఆ రోజు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయన 60 రోజులు పూర్తవ్వకుండా రాష్ట్రపతి పాలన పెట్టమని ఢిల్లీలో ధర్నా చేయడం, దానికి ఇండియా కూటమి నాయకులు దానికి మద్దతు తెలియజేయడం. అఖిలేష్ యాదవ్ ఎందుకు వెళ్ళి మద్దతు తెలిపాడండి దానికి? సభలో నేను మాట్లాడతానని చెప్పి అందు గురించి నాకు ప్రతిపక్ష హోదా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వడం లేదు కాదండి. ప్రతిపక్ష హోదా చివరికి ఆయన పరిస్థితి ఎలా వచ్చింది అంటే ప్రత్యేక హోదా కోసం పోరాడరా నాయన అని ఆయనకి అధికారం ఇస్తే ఇవాళ ప్రతిపక్ష హోదా కోసం పోరాడే పరిస్థితికి ఆయన దిగజారిపోయాడు. ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి కేంద్రమే కొడుతుంది అన్నారు. దాని అర్థం ఏంటి సార్? కేంద్ర ప్రభుత్వం హామీ అంటే అర్థం ఏంటి? అప్పు అంటే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం హామీ ఉంది అంటే అది సహకారం. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సహకారం అందిస్తాం. ఇదే కాదు, భవిష్యత్తులో కూడా అందిస్తామనేది ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా ప్రకటించారు.